హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి. ఈరోజు అయితే ఇగో వీడియో ఏంటి అని అనుకుంటుర్రా. ఇప్పుడు నేనైతే గడ్డి కోస్తున్నా, వడ్ల పొన్న. ఇక చూడుర్రి, ఇటు వరి మధ్యలోనైతే వడ్ల పొన్ననైతే గడ్డి కోస్తున్నాం. చెమటలు అయితే ఏమన్నా వస్తున్నాయా, మస్తు ఉడకపోస్తుంది. చూడుర్రి, మా సార్ అక్కడ ఇట్లా సగానికి వంతు పెట్టుకొని అయితే ఇట్లా కోస్తున్నాం. మేమైతే చూసిర్రా, అక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా ఈ మధ్య అక్కడ నుండి ఇక్కడికి నేను వచ్చిన, తనైతే అక్కడ నుండి కోస్తుండు. మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ఇటు వస్తాడు. ఇంకో ఇటైతే వడ్ల పొన్ననైతే మస్తు ఉన్నది. గడ్డి ఇట్లా గడ్డి ఉందనుకోర్రి, ఎలుకలు అయితే బాగా కొడతాయి. అందుకోసం మేమైతే వడ్ల పొన్న ఫస్ట్ మంచిగా సాపి ఎత్తున్నాం. చూడండి, ఇందులో ఈ గడ్డి వచ్చేసి ఇదేం గడ్డి అంటారో మీకైతే ఐడియా ఉందా? చూడండి, ఇది సేమ్ వరిలాగానే ఉంది కదా. ఇగో వరి పొట్టకుంది. ఇదైతే ఇది వరి, ఇగో ఇది గడ్డి, కానీ సేమ్ వరిలాగానే ఉంది. చూసిర్రా, దీన్ని ఏమంటారు తెలుసా? ఈ గడ్డి పేరు వచ్చేసి తోడెంగా అంటారట. సేమ్ ఇవి మిషన్ కోసిన ఈ వడ్లు అయితే అస్సలు రాలే. చూసిర్రా, ఇంకో ఈ రకం. మీ సైడ్ ఇట్లా వడ్ల పొన్న ఇలాంటి రకం గడ్డి తోడెంగా అంటారు. మా దిక్కైతే ఇట్లాంటివి ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇగో ఈ వరికి దీనికి అస్సలు భేదం లేదు. చూసిరా, నేనైతే కొంచెం కోసిన, ఇది కొంచెం కోసేవా చూపెట్టు. ఇగో ఓకే, ఇగో కోసింది ఉంది. చూసిరా, వరికి దీనికైతే అస్సలు భేదం లేదు. మనం ఎట్లా గుర్తుపట్టాలని అంటే, ఇగో వరి అయితే గట్టిగా ఉంటుంది. చూసిరా, ఇగో ఎటు బెండ్ కాదు. ఇగో ఇదైతే ఉత్తగానే లూజు మంచి చిగురులాగా ఉంటుంది, లేతగా ఉంటుంది బాగా. దీన్నైతే తోడెంగా అంటారు మా దిక్కు. మీ దిక్కు ఇట్లాంటి గడ్డి అయితే బాగుంటే కామెంట్ అయితే వేయండి, ఓకేనా? వడ్ల పొన్న ఈ గడ్డి కొయ్యకపోతే ఏమవుతుందంటే, వరి అయితే మొత్తం ఎలుకలు అయితే బాగా కొడతాయి. మా ఎలుకలతోటి అయితే బాగుంటుంది. ఈ పొట్ట వచ్చినట్టు మొత్తం తినేస్తూ ఉంటాయి. అక్కడక్కడ మనకు కొట్టింది ఎట్లా ఏర్పడతాయి అంటే, ఇట్లా రౌండ్గా అక్కడక్కడ లొందుగా డౌన్గా అనిపిస్తాయి. ఆ ప్లేస్లలో ఎలుకలు కొట్టిందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులైతే వడ్ల పొన్న గడ్డి లేకుండా సాపి వేసుకోండి, కొడవలు పట్టుకొని బయలుదేరండి, ఓకేనా? జై జవాన్ జై కిసాన్. అక్కడక్కడ బియ్యం కలిపి అయితే ఎలుకలకు పోసిర్రు, అందులో మందు కలిపేసి అట్లా ఈ వడ్ల పొన్న గడ్డిగా పోయలేక, అందుకే మేమైతే వచ్చి చేనుకు తిరిగి, మాకు బర్రెలకైతే అవసరం కదా గడ్డి, అందుకోసం మేమైతే కోసుకొని పోతున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.